25 సంవత్సరాల పాటు కొమరోలు గ్రామ సర్పంచ్గా 5 సంవత్సరాలు జెడ్పీటీసీగా అలాగే తెలుగుదేశం పార్టీ జిల్లా సభ్యుడిగా ప్రజాసేవ చేసిన తన మామ వీరంరెడ్డి రాఘవరెడ్డి అకాల మరణం కుటుంబానికి తీరని లోటని గిద్దలూరు శాసనసభ్యులు ముత్తాముల అశోక్ రెడ్డి తెలిపారు. మార్కాపురం జిల్లా కొమరోలు మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ మాజీ జెడ్పీటీసీ వీరంరెడ్డి రాఘవరెడ్డి జనవరి 1న పరమవదించారు. ఆయన కొమరోలులో సుదీర్ఘకాలం ప్రజాప్రతినిధిగా విశేష సేవలు అందించారు. అంతేకాకుండా ఎమ్మెల్యే అశోక్ రెడ్డికి రాజకీయ గురువుగా మార్గనిర్దేశం చేశారు. మరణ వార్త తెలుసుకున్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆయన సతీమణి అశోక్ రెడ్డి సోదరుడు కృష్ణకిషోర్ రెడ్డి కలిసి రాఘవరెడ్డి పార్థివ దేహాన్ని సందర్శించి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా బద్వేలు మాజీ శాసనసభ్యురాలు విజయమ్మతో పాటు వివిధ ప్రాంతాల నాయకులు కార్యకర్తలు రాఘవరెడ్డికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. రాఘవరెడ్డి అల్లుడు సొసైటీ అధ్యక్షుడు సంజీవరెడ్డి ఆయన ముగ్గురు కుమారులు బంధువుల ఆధ్వర్యంలో అంత్యక్రియలు అసుర నయనాల మధ్య నిర్వహించారు.